పంచ కదా ఇలా మీకోసం మస్త్ అంటే మస్తు ముచ్చలు పట్టుకొచ్చిన దబ్బను చెప్పుకుందామా చలో పాండ్రి ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వారు సమర్పించు ధూమ్ దా ముచ్చట ఇక ముచ్చట్లు షురు అవుగాని ఆపరేషన్ సింధూరు చల్లబడ్డట్టే కొడుతుంది కదా అంటే మొన్న శనివారం సంధి మీరు కాల్సద్దు మేము కాల్వము మీరు మా తెరువుకు రావద్దు మేము మీ తెరువుకు రావని భారత్ పాకిస్తాన్ రెండు దేశాల నడుమ ఖరారు అయింది కదా మరి శాంతి ఒప్పందం మీ దాంట్లో ఎంతమందికి నచ్చిందోల్లా కొందరైతే మంచిదే పాటు అంటురు కానీ ఇంకొందరేమో ఏ గట్లెట్లుంటుంది ఆయనతో పోతం చేస్తే అయిపోవు కదా అని ఇంకొందరు అంటురు సరే పటూరి ఎవరికి దోచినట్టు వాళ్ళు చెప్పుకుంటారు కానీ అన్నట్టు మన మోడీ సారు వాయుసేన క్యాంపుకు పోయిండు కాదు అక్కడి జవాన్లతోని మాట ముచ్చట పెట్టిండట మరి మనం కూడా సార్ కాడికి పోయి జై జవాన్ అనే శుద్ధం పాడినాడు రే మన ప్రధాని మోడీ సారు సోమవారం రాత్రి జాతిని ఉద్దేశించి ఉపన్యాసం చేసే కదా ఇక మంగళవారం నాడు పంజాబ్ తోవ పట్టిండు ఆదంపూర్ ఎయిర్ బేస్ కాడికి పోయిండోల్లా ఇది మన వాయుసేనోళ్ళదన్నట్టు ఇక సార్ ఆడికి పోయి టోపీ పెట్టుకొని అక్కడి జవాన్లతోని మాట ముచ్చట పెట్టిండు అసలు మీరు తోపులు తురుములు మీరు మస్తు సాహసవంతులు సూపర్ డూపర్ అని తారీఫ్ చేసిండు భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ ఇక మైకు ముంగడికొచ్చి మన మింటోలు ఏవట్టి పాకిస్తాన్ దేశం తోక ముడిచింది మనల్ని ఏమో చేద్దామనుకున్నారు కానీ వాళ్ళే ఆగమైరు అని చెప్పుకొచ్చిండోల్లా भारत माता की जय हर उस नागरिक की आवाज है जो देश के लिए जीना चाहता है कुछ कर गुजरना चाहता है मैदान में भी गूंजती है और मिशन में भी जब हमारे ड्रोन दुश्मन के किले की दीवारों को ढहा देते हैं जब हमारी मिसाइलें सनसनाती हुई निशाने पर पहुंचती हैं तो दुश्मन को सुनाई देता है भारत माता की जय जब रात के अंधेरे में भी जब हम सूरज उगा देते हैं तो दुश्मन को दिखाई देता है भारत माता की जय అయితే ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఆ పాకిస్తాన్ వాళ్ళు మన ఎయిర్ బేస్లను నాశనం చేసినాం మన రాకెట్లను కూల్ చేసినాం అని ఏమేమో చెప్పుకునే కదా గవన్నీ అవద్దాలే అని లోకానికి చూయించేది అందుకే గా ఎయిర్ బేస్ కాడికి మోడీ సార్ పోయిండు కావచ్చు అని అంటురు దగ్గర దగ్గర ఓ 2 గంటల దాకా మోడీ సారు జవాన్లకు షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటా వాళ్ళతో ఇట్లా ముచ్చట పెట్టిండు ఏ చికెన్ తిని 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 యాస్ట కొత్తందల్ల నాకైతే ఏం తింటని చెప్పురి మళ్ళీ పట్నంలోనేమో బాయిలర్ కోళ్ళి అమ్ముతారాయే అది కూడా స్కిన్నులెస్ అట స్కిన్నులెస్ అందుకే మొన్న చేపల మార్కెట్కి పోయినా తీరొక్క చేపలు కిలంబావు చేప తీసుకొని కోయిస్తే 3 పావులో ఏమో వచ్చింది ఇక ఊర్లో ఉన్నప్పుడైతే నేను మా అన్నలతో కలిసి చేపలు పట్టబోయేది చిన్న 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 చేపలు దొరికేటి మంచిగా కవర్లల్లో వేసుకొని వచ్చేది ఇంటికి అవు కానీ నేను చేపల ముచ్చట ఎందుకు చెప్తున్నాపా అసలు ఈ చేపల చెరువుకు నేను ఎందుకు పోయినా మతికొచ్చింది అయితే చేపలంటే కిలా 2 కిలాలు 5 కిలాలు సరే పెద్దదంటే 6-7 కిలోల చేప ఉంటుంది కావచ్చు కదా కానీ ఇప్పుడు మీకు ఒక చేపను చూయిస్తా దాన్ని ఇట్లా సూషుడితోనే మీరు నోరెళ్ళ పెడతారు కావచ్చు అగో ఆహా బంపర్ ఆఫరు జాక్పాట్ అంటే ఇగో ఈ అన్నదే పోర్రి అగో చేతుల ఎంత పెద్ద షాప్ ఉన్నదో చూడు బొచ్చనేనా బొచ్చనే 34 కిలోల షాపనట అది అయితే నిజామాబాద్ జిల్లా డొంకేశ్వరం మండలం చిన్నాయన మూరవతల ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్లా ఈ అన్నలు చేపలు పట్టేందుకు పోయిరు వలేసిరు ఈ వలల ఇగో ఈ చేప పడ్డది ఏది దాన్ని మంచిగా చూయించే జరా అగో నోరు ఎట్లా తెరిచిందో చూడు పెద్ద నోరే ఉన్నది కదా మొయ్ నోరు మొయ్ ఊహో ఇక గింత పెద్ద చేప దొరుకుడు ఇలా జిందగిల గిదే ఫస్ట్ సారట్నోళ్ళ అందుకే ఇక ఈ ఒక్క చేప దొరుకుడుతోనే ఇక దాన్ని మోసుకొని ఖుషిగా ఇంటికి పోయిరు ఈ చేపతోని చిన్నపాటి దావతే చేయొచ్చు కదా
ఈరోజు ఎస్ఆర్ఎస్పిలో 34 కిలో వచ్చే పడడం జరిగింది. ఈరోజు చాలా ఆనందంగా ఉన్నది. ఇది భారీ అతిపెద్ద చేప ఇది ఎస్ఆర్ఎస్పిలో. అసలు నాకు డబల్ యాక్షన్ హీరో సినిమాలంటే మస్తు మస్తు అనిపిస్తాయి అలా. అసలు ఏమన్నుంటాయి అవి. హీరోలు సేమ్ సేమ్ ఉంటారు. ఒక హీరోనేమో పేదోళ్ళ ఇండ్లలో పెరిగితే ఇంకో హీరోనేమో పెద్ద కుటుంబంలో పెరుగుతారు. ఒక హీరో సీరియస్గా ఉంటే ఇంకో హీరోనేమో జోకులు జోకులు ఎత్తాడు. ఇక లాస్ట్కు వాళ్ళిద్దరు అన్నదమ్ములే అని ఎరుకవుతుంది. ఇద్దరు కలిసి గుండగాలను కన్ఫ్యూజ్ చేస్తారు కదా. మరి బయట కూడా గట్లా డబల్ యాక్షన్లు ఉంటారా వాళ్ళ? మనిషిని పోలిన మనుషులు ఉంటారా? ఉంటారట కదా. నేనైతే చూడలే కానీ ఒక తెలుగు హీరో లెక్కనే సేమ్ లండన్లో ఒక ఆయన ఉన్నాడు వాళ్ళ. అరే అవంటే వాళ్ళిద్దరు కలుసుకున్నారట. ఆ హీరో కుటుంబాలను కూడా కన్ఫ్యూజ్ చేసిరట. చూడరు మరి ఇంతకు ఎవరా హీరోనో చూడరి. ఈయన ఎవలు ఏందమ్మా గట్లా అడగబడితివి? గ్లోబల్ స్టార్ను పట్టుకొని ఈయన ఎవలు అంటావా? మా రామ్ చరణ్ బాబు అని అంటారా? సరే ఓకే శరణ్ బాబే. మరి ఈయనెవలు? పరిశాన్ అయ్యరా, షాక్ అయ్యరా, షేక్ అయ్యరు మీరే కదా. మీరేంది శరణ్ బాబు బిడ్డనే షాక్ అయిపోయి అసలు ఇద్దరు ఇట్లా నాయన ఎవలబ్బా అని కన్ఫ్యూజన్ కూడా అయిపోయింది. అయితే ఈ ఇద్దరిట్లా ఒకరు శరణ్ బాబు అయితే ఇంకొకరేమో విగ్రహం మైన విగ్రహం వల్ల గా లండన్లో ఉన్న మేడం తుసాడు గుసాడు మ్యూజియంలా ఇట్లా తోపులు తురుములు అనుకునే సెలబ్రిటీల మైన బొమ్మలు పెడతారు కదా. గట్లనే మన షెర్రీ బాబు విగ్రహం పెట్టిరు. ఆ విగ్రహం పప్పి కుక్కలు కూడా పట్టుకున్నదోళ్ళ. ఇక విగ్రహాన్ని చూసి చిరంజీవి కుటుంబమే జనంత పరిశాన్ అయిపోయింది. మొత్తం హలో బ్రదర్ డబుల్ యాక్షన్ సినిమా చూసినట్టే అనిపించిందట. ఇక విగ్రహం పక్క పొట్టి కూర్చొని ఫోటోలు గీటువలు కూడా దిగిరు. కానీ ఏమన్నా తయారు చేసిరా? ఒరిజినల్ మనిషి ఎవరో నకిలీ ఎవరో అర్థం కాకుండానే అయింది జరిసేపటిదాకా. ఈడ మీకు ఇంకో పాట చెప్పాలి. శరణ్ బాబు బిడ్డ స్టేజ్ మీదకి పోయింది కదా, ఈడ కూడా బుజ్జవ ముఖం చూయించలేదోళ్ళా. అసలైతే ఫస్ట్ సంచు కూడా చూయించలే. ఈడనన్నా కనబడుతుంది అనుకుంటే కానరాలే. మొత్తానికి విగ్రహాన్ని తయారు చేసిన వాళ్ళు కన్న బిడ్డను కూడా కన్ఫ్యూజ్ చేసిరంటే వాళ్ళ పనితనం మెచ్చుకోవాల్సిందే పోరి. మాడి పండ్ల సీజన్ కదా, తిన్నారా మరి మాడి పండ్లు? బంగిరిపల్లి రసాలు, తోతపురి ఇట్లా తీరొకటి ఉంటాయి కదా. మా ఇంట్లో కూడా మాడి చెట్టు ఉన్నది. మామిడికాయలు మస్తు కాసినాయి. అవి రసాలు చెట్టు. అయితే మొన్న ఊరికి పోయినప్పుడు బత్త సంచిలో పట్టుకచ్చుకున్నా. ఎవ్వరికి ఇయ్యలే. నేను కిరాయికున్న కాన్నే మంచిగా వండబెట్టుకున్నా. రోజుకొకటి తింటున్నా. నన్ను అడిగితే మాడి చెట్టు ఉన్నోళ్ళే అదృష్టవంతులు లెక్క. అంతేనా కాదా? ఎందుకంటారా? అసలు బయట కొనాలంటేనే భయం అవుతుందోళ్ళ. అంత మందులు గిందులు పెట్టి వాటిని వండబెడతారట కదా. నిజమేనా? అగో గావిసర్లు మాడి పండ్లను చెకింగ్ చేసిరు. మరి లాస్ట్కి ఏం తేలిందో అరుసుకోరు మరి మీరే. మార్కెట్లకు మాడి పండ్లు దిగుతున్నాయి కదా, ఏడ చూడు బండ్ల మీద పసుపచ్చ మాడి పండ్లే కానొస్తున్నాయి. చూస్తుంటేనే కొనబుద్ధి అవుతుంది. కానీ కొందరు వెనుక ముందు అవుతుర్రు. అంతా మందు కలిపి మాగబెడుతురట కాదు అంటే అందరు అంటలేను, కొందరు కళాపోషణలు గట్లనే ఉంటున్నాయట. మరి కొందరు ఎయ్యబట్టి అన్ని మాడి పండ్లను అనుమానించవలసి వస్తుంది. ఏం చేద్దాం? అయితే జత్యాల జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఈ మామిడికాయలు చెకింగ్ చేసిరు. ఈడ పెద్ద మార్కెట్ ఉన్నది. దినాం లారీలు ట్రాలీలల్లా వస్తుంటాయి. ఈడనే మాగబెట్టి అమ్ముతుంటారు అన్నట్టు. మరి ఇల్లు ఎంత చక్కగా వండబెడుతుర్రు, ఎంత మంచి మామిడికాయలు అమ్ముతుర్రు అరుచుకుందామని చెకింగులు చేసుర్రు. ఏమున్నది అంత మందులు మాకులు కనబడేటనుల్లా ఇతలీని గితలీను అని ఏవేవో కెమికల్ ప్యాకెట్లు పెట్టిరట. అంటే అవి పెడితే తొందరగా వండుతాయి కావచ్చు, దందా జల్దిన అయిపోతుంది, లాభాలు కూడా బాగొస్తాయి. లాభాల కోసం చూసుకుంటే మరి మంది పానాలు ఏం కావాలి? గిట్లా కెమికల్ కలిపిన మాడి పండ్లను తింటే ఏం కావాలి ఎప్పురి? గాయంత ఆలోచన చేయరా మరి గిట్లా అమ్మేటోళ్ళు? తక్కువ నా వాడెత్తు. అరే గిట్లా కెమికల్ పెట్టి అమ్ముడేంది? ఇసొంటోళ్ళు చేయబట్టి నియతగా మాడి పండ్లను అమ్మేటోళ్ళను కూడా అనుమానించవలసి వస్తుంది. ఏదో సీజన్ కదా అని మాడి పండ్లు తిన్న పాపానికి లేనిపోని బీమార్లు తెచ్చుకునేది.
ఓ అన్నలు మీకే చెప్తున్నా, పైసల కంటే మనిషి ప్రాణాలు ముఖ్యం. మీరు ఇప్పటి మంది 100 రూపాయల కోసం చూసుకుంటే మీ కాడ కొన్నోళ్ళు దావకాన్లల్లా ఏలకేలకు పెట్టవలసి వస్తుంది. మిమ్మల్ని నమ్మి కొన్నందుకు గిదేం శిక్ష అన్నలు? జర ఆలోచించురు మీరు. అంతలావైతే 10 రూపాయలు ఎక్కువనే అమ్మురు కానీ మీకు పడకపోతే గంతగాని గిట్ల మాత్రం చేయకూరు. ఏమంటున్నా? మనోళ్ళు ఆపరేషన్ సింధూర్తోని పాకిస్తాన్ ఉగ్రవాదులను పొతం చేసినాక నాకైతే జర దిల్కుష్ అనిపించింది. ఇక ఇదే గరంలా ఆ పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు అందరినీ ఖతం చేస్తారు కావచ్చు. పాకిస్తాన్ వాళ్ళు గుంజుకున్న కాశ్మీర్ జాగను మళ్ళా మనది తెచ్చుకుంటాం, ఇక మనమే గెలుస్తాం, పాకిస్తాన్ తోక ముడిచినట్టే, ఇక అయిపోయింది, ఇక దునియా ముంగట మనం తోపుల మన ఇరకైతుంది అని అనుకున్నా. నేనేంది నా లెక్కనే బొచ్చడి మంది అనుకున్నారు. ఎన్నడైతే కాల్పులిగా లేవు అని అన్నారు, ఇక అందరితో సుమన్నారు. ఓష్ని గిదేంది మన మోడీ సార్కు మళ్ళీ ఏమాయే గిట్లా గాలి తీసిండేంది అందరిది, ట్రంప్ సారు నడుమిట్లు ఎందుకు వచ్చే, అసలు ఏమవుతుంది? కొంపదీసి మనల్ని ట్రంప్ తాతనే నడిపిస్తాండా ఎట్లా? ఈ ఒగ్గిసోంటి అనుమానాలు బొచ్చడు వచ్చినాయి వల్ల నాకు ఇప్పటికి కూడా అర్థమే అయితలేదు ఈ కాలుపులు ఎందుకు బంద్ పెట్టిరో. ఈ ముచ్చట చూసినాక మీకేమైనా అర్థమైతే జర చెప్పురు నాకు, చూడురి. ఏహే నాకైతే మంచి ఛాన్సు మిస్ చేసుకున్నట్టే అనిపిస్తుంది పోరి. ఈ కాల్పులద్దరిని ఖరారు చేసుకునే కదా, అయినా ఆ రోజు పాకిస్తాన్ మింట్రోలు ఊకోలే, ఇక అటెనక సపోర్ట్ చేయకనే ఉన్నారనుకో. కానీ ఏమంటే ఇది బంద్ పెట్టిరో మన సెంట్రల్ సర్కార్కి అయ్యే చెడ్డ పేరే వచ్చింది. అరే ఇక ఉగ్రవాదుల పని అయిపోయింది, మనకు రంది తప్పుతుంది, మనకు లేకుండా అయిపోయిన కాశ్మీర్ జాగా మళ్ళీ మనదే అవుతుంది అని గట్టిగా అనుకున్నామా? ఊరిచ్చి ఉసురు అనిపించే ఏదో శాస్త్రం ఉన్నదోలా అద్దులేరు ఇప్పుడు. మరి ఎందుకు ఇట్లా చేసిండు మోడీ సార్ అంటే అంత ట్రంప్ సారు పెత్తనమని అల్లీలా అనబట్టే. ట్రంప్ సారు చిన్న గిట్లా అనగానే మన మోడీ సారు సరే అని అన్నాడట కదా, గట్లనే అనుకుంటున్నారు మరి. ఇక దానికి తగ్గట్టే ట్రంప్ తాత కూడా గదే ముచ్చట చెప్తుండు. నేనే యుద్ధాన్ని ఆపినా, నేనే వాళ్ళ నడిమిట్లో ఉండి పెద్ద మనిషితనం చేసినా, ఇక నా మాట విన్నారు అని తాత ఎప్పుకత్తుండు. అసలు నాకు తెలియక అడుగుతా, మన నడుమ ట్రంప్ సారేంది, ఆయనకి ఏం అవసరం, ఆయనకు పెత్తనం ఇచ్చుడేంది అంటే అమెరికా ఏది చెప్తే కదా ఎనుడేనా మన పని ఏంది ఇది? అసలు నాకు ఇంకో అనుమానం వస్తుంది. మన దేశం ఈ కాల్పులద్దు అన్న ఒప్పందాన్ని ఎందుకు ఒప్పుకున్నది, ఏ షరతు మీద ఒప్పుకున్నది, వాళ్ళు ఏమన్నారు, మనోళ్ళు దేనికి సై అని అన్నారు? అసంటప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ని ఎందుకు పెట్టినట్టు? చేసినోడేందో పురాగా పనిచేయకనట, వీళ్ళు అద్దన్నారు వాళ్ళు అద్దన్నారు, వీళ్ళు కాళ్ళు మొక్కుతారు వాళ్ళు చేతులు పడుతున్నారు, సాకులు ఎప్పుడు ఏందోలా. అసలే ఇప్పుడు పాకిస్తాన్ కాడ పైసలు లేవు, బయట దేశాలలో కూడా అప్పు ఊడతలేదు. మన సీఎం సార్ భాషలు చెప్పాలంటే అప్పు అడిగితే చెప్పులు ఎత్తుకపోయే దొంగ లెక్కనే చూస్తురట. బాంబులు కూడా లేవు, రాకెట్లు ఓడిచినాయి. మరి అసంటప్పుడు మనమే జర ముంగడికి అడిగెత్తే మనమే గెలిచేటోళ్ళం కదా. ఫస్ట్ గెలిచే యాళ్ళకు ఇట్లా వాపస్ మారచ్చుడేంది? గిట్టనే కొడుతుంది చాలా మందికి. మరి నన్ను అడిగితే పాకిస్తాన్తో యుద్ధం చేసినప్పుడల్లా మనమే గెలిచినాం, ఒక్కసారి కూడా ఓడిపోయింది లేదు. మన సైనికులే ఎదురుపడి కొట్లాడిర్రు, వాళ్ళని అవతలకు నూకిరు, ఇప్పుడైతే ఉత్తగానే గెలిచేది. లాస్ట్కి అయితే ట్రంప్ సార్ నడుమిట్లకి వచ్చే బెదిరించిండో బుద్రగిచ్చుకున్నాడో దేవునికి తెలవాలి, కానీ మనం శాంతి మాత్రం చదవడుతుంది. అట్లా అని చంపుకోవాలని అంటలేను, మంచి ఛాన్స్ మిస్ అయింది కదా. మనల్ని ఉత్తగా మెసేజ్ ఇచ్చింది ఆలే కదా, గెలుపంచుల దాకా పోయి కూడా వెనుకకు మర్రుడే మంచిగా అనిపించలే. గిరే చెప్తున్నా, నేనే కాదు దేశమంతా గిట్లనే మాట్లాడుకుంటుంది. అవునా కాదా? మన కాడ అందాల పోటీలు నడుస్తున్నాయి కదా, మన సర్కార్ అయితే వాళ్ళని
అసలు ఏడ కూడా తక్కువ చేస్తలేదు వాళ్ళ. ఇక వాళ్ళ తిండి చికాన గురించి నన్ను అడగద్దు దయచేసి. సరే అది అట్లా ఉండనీరు కానీ అవు కానీ మీకు రోజు నల్ల నీళ్ళు పట్టుకుంటుర్రా? అగో మొన్న మా వాడకట్టుకైతే పెద్ద లొల్లి అయింది. ఏందని చూసేవరకల్లా బిందెలతో కొట్లాటలు చేసుకుంటారు. ఇక అటెనక ఎవరి కాలు చల్లబడ్డారు అనుకోరి. కానీ నిజం చెప్తున్నా, చాలా ఊర్లల్లో నీళ్ళ తక్లీఫ్ బాగా అవుతుందోళ్ళ. బోళ్ళు గడుగుడు, తానాలు చేసుడు వాటి సంగతి పక్కకు పెట్టుర్రి. తాగేదందుకు కూడా కటకట అవుతుంది కాదు. ఏందిరా నాయన ఏ నీళ్ళ కోసం అని అనిపించింది. అంతేందుకు ఈ ఊరోళ్ళని చూడురి దూప తీర్చుకునేదందుకు ఎంత తన్లాడుతురో నాకైతే ఘోరం అనిపిస్తుంది. ఏంది అసలు నిజం చెప్పురోల్లా? తెలంగాణ వచ్చిన 9 ఏళ్లల్లా ఎన్నడన్నా మనం గిట్ల నీళ్ళ కోసం కొట్లాడినామా? బిందెలు పట్టుకొని రోడ్డు ఒడుగుత నిలబడ్డమా? గుత్తాన్ని నీళ్లు దొరికితే చాలని అనుకున్నామా? కానీ ఏడాదిన్నరలే చూడు కథ ఎట్లా మారిందో. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ చుట్టుముట్టున్న తండాలల్లా అంతటకి ఇదే పరిస్థితి. నీళ్ళ కోసం హరిగోస పడుతురు. పాపం చూడురి, చిన్న పిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు ఎర్రటెండల బిందెలు పట్టుకొని కిలోమీటర్ల దూరం పోతూనే ఉన్నారు. ఆడ కూడా నీళ్లు దొరుకుతలేవు. ముత్తని మంచినీళ్ళు కనబడితే చాలు అమృతం లెక్క చూసుకుంటారు. గట్లయింది పరిస్థితి. ఇక అమాసకో పున్నానుకో నీళ్ళ ట్యాంకర్ వస్తే ఇక నీళ్ళ యుద్ధాలే నడుస్తున్నాయి. అప్పటిదాకా కలిసిమెలిసి ఉన్నోళ్ళు నీళ్ళ కాడ మాత్రం కీసులాటలు పెట్టుకుంటారు. లేనిపోని పంచాదులు అవుతున్నాయి. మరి ఎందుకు ఇట్లా అంటే ఏం చెప్తాం, మీకే తెలియాలి. కేసీఆర్ సారు సీఎం గున్నన్నాళ్ళు మిషన్ భగీరథ నీళ్ళు అద్దన్నాచేటి గల్వ దాటకుండా ఇంట్లో ముంగటనే పట్టుకునేటోళ్ళు. మరి ఇప్పుడు అసలు ఆ మిషన్ భగీరథనే మర్చిపోయింది సర్కారు. ఇది ఎక్కడి కథ అసలు? ఆ ఒగ్గి అవ్వలేమంటారో ఇనురి మీరే. ఇప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మాకు నీళ్ళది తక్కబడలేదు సార్, ఇది కరెంట్ కూడా తక్కబడలేదు. ఇప్పుడు మస్తు ఇబ్బంది అవుతుంది సార్ మాకు. కర్ణాటక పోయి మేము నీళ్ళు తెస్తున్నాం. ఈ వయసు వాళ్ళు ఉన్నారు, బండి ఉన్న వాళ్ళు పోయి తెస్తారు సార్. ఇప్పుడు ముసలి వాళ్ళు ఏం చేస్తారు సార్? బండి ఉన్న వాళ్ళని చెప్పిపోతురు, లేని వాళ్ళు ఏమో ఇన్నే చేస్తారు సార్. ఇప్పుడు ఈ అడవిలా ఏడా బోర్ లేదు మాకు. ఇప్పుడు పోవాలి అంటే కర్ణాటక పోవాలి సార్. 5 రోజులు అయింది సార్ కరెంట్ లేదు. 15 days అయింది వాటర్ లేదు. మేము ఇక్కడ ఎడవై తాగాలి. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మాకు వాటర్ ఎట్లా వస్తుంది అంటేనే చాలా అసలు కేసీఆర్ సార్ గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా తక్కువనే. కానీ ఇప్పుడు ఒక్క చుక్క వాటర్ లేదు, ఎడబోయి తాగాలి. ఇప్పుడు బండి ఉన్న వాళ్ళు పోయి తీసుకొని వస్తున్నారు. మరి ముసలి పరిస్థితి ఏంది సారు? కరెంట్ లేదు, ఎట్లా తిన్నా చీకట్లునే బతుకుతున్నాం మేము. ఒక్కొక్కరు కొట్టుకుంటున్నాం సార్, కొంచెం వాటర్ వస్తే ఇట్లా కొట్టుకుంటున్నాం మేము. ఇన్నరా, ఇది కడుపు మండి చెప్తున్న మాట. అప్పటికిప్పటికి ఫరకెంతో పురాగా అర్థమైంది. అందుకే కేసీఆర్ సార్ను యాద్ చేసుకుంటా ఇప్పటి సర్కారును పొట్టు తిడుతురు. ఈడనే కాదు తెలంగాణ అంతా ఇదే కథ. నీళ్ళ గోస, కరెంటు గోస, స్కీముల గోస, రైతుల గోస వాడనోళ్ళు ఎవరు అసలు? గిట్లనే గరమైతురు ఎక్కలు. రేవంత్ సారు జర మీకేమన్నా కోపాలు తాపాలుంటే రాజకీయంగా చూసుకొని సారు, కానీ గరీబోల గొంతు మాత్రం ఎండబెట్టకూరి దయచేసి అని అంటురు. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటి సమర్పించు ధూమ్ దా ముచ్చట ఎగ్గిపుల్లా ఇయాల్టి ధూమ్ దా ముచ్చట్లు మంచిగా కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మస్తు ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే.